ఏమనుకోకండి, కొద్దిగా తొందరగానే ముగించుకుందాం. పేరు పేరున మిర్యాలగూడ నియోజకవర్గ అన్నాదమ్ములకి, అక్క చెల్లెళ్ళు కొద్దిమంది కనబడుతున్నారు. మీ అందరికీ పేరు పేరున వేదిక మీద ఆసీనులైన పెద్దలు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, నిజానికి మాజీ అనాలంటే బాధగా ఉంది భాస్కరరావు గారిని, ఒక మంచి నాయకుడిని మీరు నిజంగా కూడా కోల్పోవడం మిర్యాలగూడలో నాకు చాలా బాధగా ఉంది వ్యక్తిగతంగా. బట్ గౌరవనీయులు పెద్దలు అన్న నల్లమోతు భాస్కరరావు అన్న గారికి, అదేవిధంగా పెద్దలు జగదీష్ అన్న గారు, మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, ఇప్పటిదాకా చాలా స్ఫూర్తిదాయకంగా బ్రహ్మాండంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు, మా కంచర్ల భూపాలరెడ్డి అన్న గారు, అదేవిధంగా బడుగుల లింగయ్య యాదవ్ గారు, ఎమ్మెల్సీ పెద్దలు అన్న ఎంసీ కోటిరెడ్డి అన్న గారు, మాజీ ఎమ్మెల్సీ అన్న కర్ణె ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే పెద్దలు విజయసింహారెడ్డి గారు, గౌరవనీయులు మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు సోదరుడు ఇమ్తియాజ్ గారు, వేదికపైన ఆసీనులైన సీనియర్ నాయకులు రంగారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, చారి గారు, పేరు పేరున అందరికీ, నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో అది దయచేసి మనసులోనే తిట్టుకోండి, బయట తిట్టబాకండి. పేరు పేరున కోరుతూ నారాయణ రెడ్డి గారికి, డిసిఎంఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. సరిగ్గా 10 రోజుల తర్వాత మనకు జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సరిగ్గా 10 ఏళ్ళు నిండుతుంది. 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఎన్ని సంబరాలు చేసుకున్నామో, ఎంత బ్రహ్మాండంగా మనం ఆనాడు కొత్త రాష్ట్రం ఏర్పడ్డదని సంతోషించామో మీకు, నాకు, మనందరికీ కూడా బహుశా గుర్తుండి ఉండాలి. కానీ ఒక్కసారి ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం సాధించుకున్నాం, మరి ఇప్పుడు ఏం కోల్పోయినాం, ఏం జరుగుతున్నది ఒక్క 2 నిమిషాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని ఒక్కసారి చూసినట్టయితే, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం సాధించింది తెలంగాణ అని, ఒక సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి, అంటే హోలిస్టిక్, ఇంటిగ్రేటెడ్, బ్యాలెన్స్డ్, ఇంక్లూసివ్ డెవలప్మెంట్. ఇదేదో నేను ఊరికే పదాల పడికొట్టు కోసం చెప్పడం లేదు, కేవలం ప్రాస కోసం చెప్పడం లేదు. ఒక్కసారి ఆలోచించండి ఏం జరిగింది తెలంగాణలో. 2014 పూర్వం కరెంట్ ఉండేది కాదు. మీ ఏరియాలో అంటే కొంత ఎన్ఎస్పి ద్వారా కొన్ని నీళ్లున్నా మిగతా తెలంగాణలో నీళ్లు లేవు. బోరు బాయిలు ఫెయిల్ అయిపోయి చివరికి రైతులు బొక్కబొరల పడిపోయే పరిస్థితి. పరిశ్రమల నాడు పుకార్లు ఏమని, తెలంగాణ ఏర్పడితే పెట్టుబడులన్నీ వెళ్ళిపోతాయి, కొత్తగా పెట్టుబడులు పెట్టడం కాదు, ఉన్న వాళ్ళే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి ఒకవైపు పుకార్లు. ఇట్లాంటి వాతావరణంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్లలోనే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం సాధించినామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒకవైపేమో వ్యవసాయంలో భారతదేశానికే ఈరోజు ధాన్య భాండాగారంగా మారింది మన తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. ఎప్పుడే ప్రవీణ్ అన్న మిర్యాలగూడ గొప్పదనం గురించి చెప్పినాడు. ఎప్పటి నుంచో రైస్ మిల్లులకు రైస్ హబ్గా ఉన్న ప్రాంతం మిర్యాలగూడ. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వాళ్ళ దాదాపుగా ప్రతి నియోజకవర్గం ఒక మిర్యాలగూడ మాదిరిగా ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా వరి ధాన్యం పండించే అద్భుతమైన ధాన్య భాండాగారంగా భారతదేశంలోనే పంజాబ్ను, హర్యానాను తలదన్ని 2014లో 14వ ర్యాంకులో ఉన్న తెలంగాణ 2022వ సంవత్సరం నాటికి నంబర్ 1 స్థానానికి ఎదిగింది. ఒకవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది. 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణ 1.5 కోటి టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి 9 ఏళ్లలో ఎదిగింది. భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి ఎదిగింది. వ్యవసాయ విస్తరణ అద్భుతంగా జరిగింది. ఎట్లా జరిగింది వ్యవసాయ విస్తరణ? షూమంతరంటే అప్రకదప్రా అంటే జరిగిందా? కాదు. కేసీఆర్ గారు పట్టుదలతో ఒకవైపు ప్రాజెక్టులు కట్టి 24 గంటల కరెంటు ఉచితంగా, భారతదేశంలోనే ఒకే ఒక్క రాష్ట్రం వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. మరొక వైపు రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన పథకాలు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వాతంత్ర భారత దేశ చరిత్రలో కేసీఆర్. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే ఒకవైపు వ్యవసాయ విస్తరణ. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బహుశా రైతు బిడ్డలే నేను అనుకుంటా ఉన్నా. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేతిలా పట్టి దాదాపు 99% రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి రైతులకు
పరిస్థితి తెలంగాణ రాకముందు ఎట్లుండే, విత్తనాల కోసం, ఎరువుల కోసం, కరెంటు కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఎట్లుండే, కేసీఆర్ వచ్చినాక ఎట్లయిందో నాకంటే బాగా మీకే తెలుసు. అట్లాగే ఒకవైపు రైతులు, వ్యవసాయం, పల్లె ప్రాంతాలు, మరొక వైపు పట్టణాల్లో ఐటీ వెలుగులు. నల్లగొండ జిల్లాలో, నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ మంత్రిగా కూడా కొన్ని రోజులు పనిచేసిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ ఆయనకు ఆ రోజు ఆలోచన రాలే, నల్లగొండకు ఐటీ హబ్ చేయాలన్న ఆలోచన రాలే. నల్లగొండ ఐటీ హబ్ చేసింది, నల్లగొండ రూపురేఖలు మార్చింది, మిర్యాల కూడా రూపురేఖలు మార్చింది కూడా ముమ్మాటికి కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. సరే, ఇవాళ మనం ఓడిపోవచ్చు, పోయింది అధికారం మాత్రమే, పోయింది పోరాడే తత్వం కాదు, పోరాడే తత్వం, పోరాడే సత్తా అట్లే ఉన్నదనే మాట తప్పకుండా నేను గుర్తు చేస్తా ఉన్నా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఒకనాడు మనం ఉండొచ్చు, తర్వాత ఇంకొకరు ఉండొచ్చు, తర్వాత ఇంకొకరు ఉండొచ్చు. ఒకవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది, మరొక వైపు ఐటీ విస్తరణ జరిగింది. మనం అధికారంలోకి వచ్చినాడు 2014లో ఐటీ ఎగుమతులు తెలంగాణ నుండి 57,000 కోట్లు. కానీ మనం దిగిపోయే నాడు ఐటీ ఎగుమతులు 2,41,000 కోట్లకు పెంచుకోగలిగినాం. నల్లగొండ లాంటి పట్టణానికి కూడా ఐటీ తీసుకొచ్చినాం. ఈ టర్మ్లో కనుక మళ్ళీ మనం గెలిచింటే మిర్యాల కూడా తప్పకుండా తీసుకొచ్చేటోళ్ళం. అదే మాదిరిగా ఒకవైపు పరిశ్రమలు పెరిగినాయి, మరొక వైపు పర్యావరణం కూడా హరితహారం లాంటి కార్యక్రమాల ద్వారా అద్భుతంగా పెరిగింది. ఒకవైపు పల్లె ప్రగతి, మరొక వైపు పట్టణ ప్రగతి. ఇట్లాంటి సమతుల్యమైన అభివృద్ధి నమూనాతో ముందుకు పోయినాం, బ్రహ్మాండంగా ముందుకు పోయినాం 9.5 ఏళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఒక మాయ చేసి భాస్కర్ రావు గారు లాంటి మంచి నాయకులు ఉన్న కాడ కూడా ప్రజల్ని ఒక భ్రమపూరితమైన వాతావరణంలో తీసుకొని పోయి ఇంకేదో వస్తుందేమో, కేసీఆర్ ఆల్రెడీ రైతు బంధు ఇస్తున్నాడు కదా, ఈయన 15,000 ఇస్తాడంట కదా, కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే ఈయన 2 లక్షలు చేస్తాడంట కదా, కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే ఈయన 48 గంటల కరెంట్ ఇస్తాడంట కదా అని చెప్పి మాయలో పడి 2,000 పెన్షన్ కేసీఆర్ ఇస్తానంటే నేను 4,000 ఇస్తానని చెప్పి రకరకాల మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి దానికి 6 గ్యారెంటీలను పేరు పెట్టి 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తానని చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సోదరులారా, ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు, ఓట్లన్నీ నాకే పడతాయి అనుకుంటున్నాడు. ₹1,00,000 రుణమాఫీ అయిన రైతులను కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు వెంటనే కొండి, ఎంబడే కొండి, బ్యాంకుకు కొండి, 2 లక్షలు కొత్తగా తెచ్చుకోండి, నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా అన్నాడు. మరి ఇక్కడ కూర్చున్న 99% మంది రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ కు రైతు బిడ్డలైన గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలన్నా వద్దా? ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇలాంటి తప్పుడు కూతలు కూసిన వాళ్ళను, మోసం చేసిన వాళ్ళను బుద్ధి చెప్పాలా వద్దా ఆలోచించండి. ఎవరు చెప్పమన్నారు నిన్ను డేటు? డిసెంబర్ 9 ఎవడన్నా మెడ మీద కట్టి పెట్టిందా? నీ పాటికి నువ్వే చెప్తివి, డిసెంబర్ 9 వస్తున్నా, సంతకం పెడుతున్నా. 100 రోజులు అంటివి, ఏమేం చెప్తివి 100 రోజుల్లో? మా ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తా, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ, చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా, ముసలోళ్ళు ఉంటే 4,000 ఇస్తా. కేసీఆర్ ముసలోనికే ఇస్తున్నాడు, నేను ముసలమ్మకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, నేను 4,000 ఇస్తా, ఇంటికి 8,000 ఇస్తా అని చెప్పి అద్దరగొట్టే ఉపన్యాసం నీలే. వచ్చినాయా మరి డబ్బులు? వచ్చిందా 2,500? వచ్చిందా 4,000? వచ్చిందా స్కూటీ? రైతులకు 500 బోనస్ అన్నారు, క్వింటాలకు 500 బోనస్. నేను అడుగుతున్నా, వాళ్ళ చమత్కారం చూడండి. నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టి సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ప్రభుత్వం తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏమంటున్నాడు? 500 క్వింటాల్కి బోనస్ కేవలం సన్నవడ్లు పండించుకునే వాళ్ళకు మాత్రమే ఇస్తామంటున్నాడు. మిర్యాలగూడలో ఉండే మా రైతు బిడ్డలు నేను అడుగుతున్నా, సన్నవడ్లు మార్కెట్లు ఎంత పోతున్నాయి ఈరోజు? 2,200, కొన్ని సందర్భాల్లో 3,000 కూడా పోతున్నాయా? మరి వీళ్ళు ఇచ్చే 500 అసలు అవసరం పడుతుందా సన్నవడ్లు పండించుకులకు? పడదు. మార్కెట్లో మీరే అమ్ముకుంటారు. వాళ్ళ మాయనే అది. ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే సన్నవడ్లు అని చెప్పి ఇలా దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో పండించేదే 80-85% దొడ్డు బియ్యం, దొడ్డు వడ్లు. మరి అట్లాంటి తెలంగాణలో సన్నవడ్లు పండించే రైతులకు ఇస్తానంటే ఈ సన్నాయి నొక్కులు ఎవరిని మోసం చేయడానికి, ఈ సన్నాసి మాటలు ఎవరిని మోసం చేయడానికి నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి.
ఇట్లాంటి మోసగాళ్ళకి బుద్ధి చెబుదామా వద్ద ఆలోచించండి. రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు, 10,000 కాదు 15,000 అన్నారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు నాట్లేసేటప్పుడు పడేది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ రైతు బంధు రైతు భరోసా అయితే దిక్కేలేదు అనుకో. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడితే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లేసేటప్పుడు రైతు బంధు పడుతున్నది ఈరోజు. మీకు అందరికీ తెలుసు. అంటే ఆనాడు డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు మేలో వేసి అది కూడా పెద్ద గొప్ప ఘనకార్యం అన్నట్టు సంకలు గుద్దుకుంటూ చూసినావా మే 8 వరకు వేసేసినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇట్లిస్తా ఉన్నారు. ఎంత సిల్లిగా ఎంత చిల్లరగా ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఉందో నాకంటే బాగా మీకే తెలుసు. ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో సెక్రటేరియట్లో కూర్చొని నా రాష్ట్రం దివాలా తీసిందని చెప్తాడా? నా రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పాలు అయిపోయింది, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి అనే పిచ్చి మాటలు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? అట్లా మాట్లాడితే ఎవడన్నా పెట్టుబడిదారు వచ్చి దివాలా తీసిన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా? ఒక దివాలా తీసిన బుర్రలు వీళ్ళదు. అందుకే నేను అనేది ఆలోచించండి. వీళ్ళ మాటల గారడికి పడిపోయి మొన్ననే మిర్యాలగూడలో మోసపోయినారు, మళ్ళీ మోసపోవద్దు. ఒకసారి ఎవడన్నా మనని మోసం చేస్తే మొదటిసారి వాడి తప్పు అవుతుంది, మనం నమ్మినందుకు మన తప్పు కాదు. కానీ రెండవసారి కూడా అదే మోసగాడి చేతుల్లో మళ్ళీ మోసపోతే మనం ఈసారి తప్పు మనదవుతుంది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. 100 రోజులు అన్నారు మా నిరుద్యోగ మిత్రులు, మా తమ్ముళ్ళు చెల్లెలు, మీరు చెప్పాలా ఏమన్నాడు? మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు బడాబాయ్. చోటాబాయి ఏం చెప్పిండు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. బడాబాయి మోడీ ఏమో పెద్ద మోసం, ఘరానా మోసం. చోటాబాయి రేవంత్ రెడ్డి 2 లాఖ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో అన్నాడు. 6 నెలలు అయింది. మరి 6 నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? ఒకటన్నా వచ్చిందా? గాడిది గుడ్డు మాత్రమే మిగిలిందా? మొన్న నెత్తి మీద మోసుకొని తిరుగుతుంది కదా గాడిది గుడ్డలు, గదే ఇచ్చింది. అందుకే నేను అంటా ఉన్నా, ఎంత సిగ్గులేనితనం, ఎంత తెంపర్తనం అంటే ఎంత ధైర్యం కావాలి. పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో బుకాయింపు దబాయింపు మాటలతో నెట్టుకరావచ్చు అనుకునేందుకు ఎంత ధైర్యం ఉండాలి? 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళను, మా చెల్లెలను, ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రిటన్ టెస్ట్ పెట్టాలి, తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే నువ్వు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఎన్ని రిటన్ టెస్టులు పెట్టిండు? ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టిండు? మరి ఎక్కడి ఉద్యోగాలు? అంటే మందికి పుట్టిన బిడ్డలు కూడా మా వాళ్ళే అని చెప్పుకునే దిక్కుమాలిన దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను నేను ఇచ్చిన ఉద్యోగాలను చెప్పుకుంటా ఉన్నాడు. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అడిగేటోడు లేడన్నది ఆయన ధైర్యం. ఆయన ధైర్యం ఏంది? అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు. ప్రజల అమాయకులు. నేను వడ్లకు 500 బోనస్ ఇస్తా అని చెప్పి ఇలా సన్నబిడ్లు మాత్రమే అని చెప్పి దానికి కటింగ్ పెట్టినా అడిగేటోడు లేడు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి నేను ఇయ్యని ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినట్టు కలరింగ్ ఇస్తున్నా అడిగేటోడు లేడు. ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నాడు. అందుకే ఎందుకు ఉండాలి రాకేష్ రెడ్డి శాసన మండలిలో అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు అడిగేతందుకే గల్లా బట్టి అడిగేతందుకే ఉండాలి. ఇవాళ ఈ సందర్భంలో తెలంగాణలో ఈ మోసగాళ్ల రాజ్యంలో ఇవాళ అక్కడ ఉండాల్సింది శాసన మండలిలో బాకాలు ఊదేటోళ్ళు కాదు, ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు అక్కడ ఉండాలంటే రాకేష్ రెడ్డి లాంటి చదువుకున్న తమ్ముడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు ఉండాలి. ఇప్పుడే ప్రవీణ్ అన్న అన్ని విషయాలు చెప్పిండు. అవతల అభ్యర్థి గురించి నేను ఎక్కువ చెప్పను. ఇవాళ బ్లాక్ మెయిలర్లు, దొంగలు, వాళ్ళను మనం చట్టసభలకు పంపితే వాళ్ళు మన జీవితాలను ప్రభావితం చేసే చట్టాలు రూపొందిస్తే అవి చట్టాలు ఎట్లుంటాయో మీరే ఆలోచించాలని ఇప్పుడు నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఈ ఒక్క ఎమ్మెల్సీ సీటుతో ప్రభుత్వం కూలిపోయేది లేదు, వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ మీ ఒక్క ఓటు 4,73,000 మంది విద్యావంతుల ఓటు ఈ ప్రభుత్వానికి గల్లా బట్టి అడిగినట్టుంటది. ఎక్కడ పోయినాయి మా 2 లక్షల ఉద్యోగాలు? ఏమి నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఏమైనాయి అని గట్టిగా నిలదీయడానికి మాకు బలం ఇచ్చినట్టయితది. దయచేసి ఆలోచించండి. వస్తారు కాంగ్రెస్ నాయకులు మళ్ళీ వచ్చి మాయ మాటలు చెప్పి 6 నెలల ముందు ఎట్లయితే మాయ మాటలు చెప్పిండ్రో మళ్ళీ అట్లే చెప్పే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా ఇక్కడ మిర్యాలగూడలో కూడా మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులందరితో ఒకటే విజ్ఞప్తి. మొత్తం మిర్యాలగూడలో 11,000 ఎంతమంది ఉన్నారు సార్? 14,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. మరి హాల్లో ఇక్కడ దాదాపు 2,000 మంది ఉన్నారు.
నేను మీ మిగతా 12,000 మందికి కూడా దయచేసి మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి కూడా ఒక ఫోన్ చేయండి, ఒక్క మాట చెప్పండి. ఈ ఎన్నికల్లో గోల్డ్ మెడలిస్టు, ఒక బిట్స్ పిలానీలో చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్ ఒకవైపు ఉన్నాడు, మరొక వైపు గోల్డ్ దొంగిలించే బ్లాక్ మెయిలర్ ఇంకో దిక్కున్నాడు, మీ బంగారాన్ని ఎత్తుకుపోయే బ్లాక్ మెయిలర్ ఒక దిక్కున్నాడు. ఎవరు కావాలో ఆలోచించుకోండి. ఇవాళ మీడియా అని పెట్టి, యూట్యూబ్ అని పెట్టి కారు కూతలు కూస్తూ తెల్లారులేస్తే పెద్దవాళ్ళని తిడితే పెద్దవాళ్ళని అయిపోతాననుకునే దివాళాకోరు మనిషి ఒకవైపు ఉన్నాడు. ఇప్పటిదాకా అర్ధగంట సేపు మాట్లాడినా ఒక్క పొల్లు మాట మాట్లాడకుండా సబ్జెక్టు మాత్రమే మాట్లాడినా రాకేష్ రెడ్డి మరోవైపు ఉన్నాడు. ఎవరు కావాలో అర్థం చేసుకోండి. దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మీరందరూ విద్యావంతులు, విజ్ఞానవంతులు, సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తివంతులు, తెలివైన వారు. మీరు రేపు సరైన దిశానిర్దేశం చేస్తేనే రేపటి రోజున మళ్ళీ తెలంగాణ సమాజంలో మేలుకొల్పు మళ్ళీ జరుగుతుంది, మోసగాళ్లకు శాస్తి జరుగుతుందనే సందేశం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోతుంది. దయచేసి మిమ్మల్ని కోరే 27 తారీఖు నాడు ఏదైతే ఆ 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి గారి పేరుందో, ఈ ఎన్నికల నమూనా బ్యాలెట్ ఇక్కడ లేనట్టుంది. ఆ నమూనా బ్యాలెట్ దయచేసి మీకు పంపిస్తాం, మీ వాట్సాప్ లో కూడా పంపిస్తాం. మీ అందరికీ ప్రార్థన ఏమంటే, ఇందులో గుర్తులు ఉండవు, సింబల్స్ ఉండవు. కొత్త ఓటర్లు కూడా చాలా మంది ఉన్నారు. సింబల్స్ ఉండవు, కారు గుర్తు లాంటివి ఉండవు, కనబడదు. కారు గుర్తు లాంటి సింబల్స్ ఉండవు. 3వ వరుసలో ఏనుగుల రాకేష్ రెడ్డి గారి పేరు, ఆయన ఫోటో ఉంది. దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మీరు ఇంటూ పెట్టొద్దు, టిక్కు పెట్టొద్దు. ఆ బాక్స్ లో కేవలం వెంకటేశ్వర స్వామికి కదా నిలువు నామం ఎట్లయితే ఉంటుందో ఒకటి నంబర్ వేయండి. ఒకటే ఒక్క ప్రాధాన్యత ఓటు వేయండి. వేసి ఈ ప్రభుత్వానికి మీ ఓటుతోనే వేటు వేస్తాం భవిష్యత్తులో అనే సందేశం ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది, చాలా ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.